125 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక పార్టీ ఇంత పెద్ద ఎత్తున భ్రష్టు పట్టిపోవడము, తర్వాత వాళ్ళ కీలక నాయకత్వమే ఇంత పెద్ద అవినీతి ఆరోపణల్లో కూరుకోవడము, దానికి తోడు ముఖ్యమంత్రి పదవుల్లో కూర్చున్నటువంటి వాళ్ళే ఈ రకంగా ఒక లూటీకి పాల్పడడం, దోపిడీకి పాల్పడటము, తోటి నాయకులను బెదిరించి అదిరించి డబ్బులు కట్టేటువంటి ఒక ప్రయత్నం చేయటము, ఇదంతా కూడా దిస్ ఈజ్ నాట్ ఎ రైట్ కల్చర్. ఎండ్ ఆఫ్ ది డే అది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు, రాజకీయాలకు మంచిది కాదు, ముఖ్యంగా తెలంగాణకు మంచిది కాదు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ప్రజలు తప్పనిసరిగా కర్రుగాల్చి వాత పెడతారు. బికాజ్ మనం ఎలక్షన్స్ వరకు చూసినాము, సీట్లు ఏదో అమ్ముకున్నారు అని చెప్పానంటే అలా పార్టీ ముచ్చట. తర్వాత కోట్ల రూపాయలు ఢిల్లీకి కట్టి అధ్యక్ష పదవి కొనుక్కొచ్చుకున్నారు అంటే పార్టీ అంతర్గత ముచ్చట. కానీ ఇవాళ ఒకసారి నువ్వు పార్టీ నుండి బయటకు వచ్చి ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ప్రజలు ఇచ్చినటువంటి ఒక సాధికారకమైన రాజ్యాంగబద్ధమైన కుర్చీలో కూర్చున్న తర్వాత యు ఆర్ నౌ అకౌంటబుల్. Till yesterday you are accountable to the party, but today you are accountable to the people.